పెప్పర్ ఫిష్ చేసుకోవడానికి అన్ని రెడీగా పెట్టాను. ఇంగ్రీడియంట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి కానీ ఈజీ ప్రాసెస్, సింపుల్ గా ఇంట్లో చేసుకోవచ్చు. ముందు మనం బోన్లెస్ ఫిష్ తెచ్చుకొని ఈ సైజ్ పీసెస్ తీసుకుంటే బాగుంటుంది. మరీ చిన్నగా ఉన్నా మరీ పెద్దగా ఉన్నా కూడా బాగుండదు. సో ఫస్ట్ బౌల్ తీసుకొని ఇందులో బోన్లెస్ ముక్కల్ని వేసేసుకోండి. ఫిష్ ముక్కల్ని వేసుకున్న తర్వాత ఫిష్కి సరిపడా ఉప్పు వేసేసుకోండి. తర్వాత ఎగ్ వైట్ వేసేసుకోండి. ఒక ఎగ్ వైట్ ఇది ఫస్ట్ ఇలా మిక్స్ చేసేయండి. ఇప్పుడు ఇందులో కార్న్ఫ్లవర్ అంతే, ఇందులో వేయాల్సింది ఏం లేదు. కార్న్ఫ్లవర్, ఎగ్ వైట్, సాల్ట్, ఫిష్ ముక్కలు మంచిగా మిక్స్ చేసేయండి. ఇలా కలుపుతూ ఉంటే కార్న్ఫ్లవర్లో ఉండలు ఉండవు, మంచిగా ఫిష్కి పట్టుకుంటుంది. పొయ్యి మీద ఆల్రెడీ ఆయిల్ పెట్టేశాను. ఆయిల్ మటుకి చాలా హాట్గా ఉండాలి. సో ఇలా మిక్స్ చేసేసాం కదా, ఇప్పుడు ఫిష్ని ఆయిల్లో వేసి మంచిగా ఫ్రై చేసుకుందాం. ఫిష్ కూడా మంచి తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది. చికెన్ లానే ఫాస్ట్ కుక్ అయిపోతుంది. ఎక్కువ కోటింగ్ అవసరం లేదు. చూడండి ఎంత లైట్ కోట్ ఉందో. కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ ఫిష్ కుక్ అయితే సరిపోతుంది. ఇటు సైడ్ స్టవ్ ఆన్ చేసేసి ఫిష్ని ఇటు షిఫ్ట్ చేసేసి మనం మిగతా ప్రాసెస్ చేసేసుకోవచ్చు. మెల్లిగా ఇది కుక్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఒక ప్యాన్ పెట్టేసి ఫిష్ ఫ్రై చేసుకున్న ఆయిలే తీసుకుందాం. మనం కొంచెం వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కే లోపల ఫిష్ ముక్కల్ని ఇలా రివర్స్ చేసేద్దాం. ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి, చాలా ఫాస్ట్ కుక్ అవుతుంది ఫిష్. ఆయిల్ కాస్త వేడైన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసేసుకోండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత రెడ్ చిల్లీ ఫ్లేక్స్, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసేయండి. కొంచెం కచ్చా పచ్చాగా వేగితే సరిపోతుంది, మొత్తం క్రిస్పీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ పచ్చిమిర్చి వేగే లోపల ఇక్కడ చూడండి ఫిష్ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో క్యాప్సికం వేసుకుందాం. ఇక్కడ ఇవి ఇంకా ఫ్రై అవ్వాలి కదా, ఈ లోపల పచ్చిమిర్చి ఇక్కడ వేగింది. ఇప్పుడు ఇందులో రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్, వెనిగర్, కాస్త లెమన్ జ్యూస్, మిరియాల పొడి, కారం అండ్ ఉల్లి పరకలో వైట్ పార్ట్. సో ఇప్పుడు మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేయండి. ఇక్కడ ఫిష్ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఇక్కడ కొంచెం బాయిల్ వచ్చే లోపల ఇక్కడ ఉన్న ఎక్స్ట్రాస్ అందరు తీసేస్తే ఫైనల్ ప్లేట్ ఒకటి పెట్టేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఆల్రెడీ సాసెస్ వేసాం కాబట్టి సాల్ట్ మటుకి కొంచెమే వేసుకోండి. మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఫ్రై చేస్తున్న ఫిష్ పీసెస్ తీసుకోండి.
అలాగే మిగతా పీసెస్ కూడా వేసేసుకోవడమే. క్యాప్సికమ్ కూడా వేసేసుకోండి. సో ఇప్పుడు మొత్తం ఒకేసారి మిక్స్ చేయకుండా కొంచెం జాగ్రత్తగా ఇలా ఫిష్ కాబట్టి చాలా డెలికేట్ గా ఉంటుంది. ముక్కలు విరిగిపోకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా టాస్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇలా పీస్ ని కాస్త సపరేట్ చేస్తూ ఇదే పెప్పర్ ఫిష్ ని డ్రై వర్షన్ లో కూడా చేస్తారు. మనం బెల్ పెప్పర్స్ అవన్నీ వేస్ట్ చేసాం కాబట్టి ఇలా చేస్తాం. చాలా రకాలుగా క్రిస్పీగా కూడా చేస్తారు. పెప్పర్ ఫిష్ రెడీ అయిపోయింది. బౌల్లోకి తీసుకోవడమే. గార్నిష్ కోసం ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయి. బౌల్లోకి తీసేసుకుంటాం. పైనుండి స్ప్రింగ్ ఆనియన్స్ తో గార్నిష్ చేసుకోవడమే. సింపుల్. చాలా చాలా యమ్మీగా ఉంటుందండి. ట్రై చేయండి. పెప్పర్ ఫిష్ తయారీ విధానం: ముందుగా ఒక బౌల్లో బోన్లెస్ ఫిష్ ముక్కలు, ఉప్పు, ఎగ్ వైట్ వేసి బాగా మిక్స్ చేసుకొని అందులో కాస్త కార్న్ ఫ్లవర్ వేసి బాగా కలుపుకొని వేడిగా ఉన్న నూనెలో వేసి కాస్త వేగిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసి వేగిస్తూ ఉండాలి. ఇంకొక పాన్ పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకొని వెల్లుల్లి, అల్లం ముక్కలు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, పచ్చిమిర్చి, రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్, వెనిగర్, లెమన్ జ్యూస్, మిరియాల పొడి, కారం, ఉల్లిపరక, కొంచెం నీళ్లు వేసి బాగా కుక్ చేసుకుంటూ అందులో తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఫిష్ ముక్కలు, రెడ్, ఎల్లో, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసి ఒకసారి బాగా టాస్ చేసుకున్న తర్వాత బౌల్లోకి తీసుకుంటే అదిరిపోయే పెప్పర్ ఫిష్ రెడీ అవుతుంది.